ముందు కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మలకు నమస్కరిస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీర్వాదాలతో మా పాప అయినటువంటి కృపాలక్ష్మిని జీడీ నెల్లూరుకి సమాన కొత్తగా పెట్టారు. జీడీ నెల్లూరు ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉండా, అదేవిధంగా జగనన్నకి రుణపడి ఉండా. అన్ని రకాలుగా ఈమెకి తోడు నీడగా నిలిచినటువంటి మిథున్ గారికి, వాళ్ళ తండ్రికి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉంటాము. ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నన్ను ఏ విధంగా దీవించి, నన్ను ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు నా నియోజకవర్గానికి సంబంధించిన జీడీ నెల్లూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఓటర్లకు అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ, నా బిడ్డను కూడా వాళ్ళ బిడ్డలుగా ఆశీర్వదించాలని లీడర్లకు అందరూ కూడా తల వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పటి వరకు నా దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా నాకు అన్ని రకాలుగా తోడ్పడినటువంటి నా నియోజక ప్రజలకి పూర్తి విశ్వాసంతో నేను దేవుడికి నమస్కరిస్తూ వెంకటేశ్వర స్వామిని మరి ఒక తూరి మా పాప జీవితాంతం ఆమె పేదవాళ్ళకి సేవ చేయాలని ఒక భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. దాన్ని నేను ఎక్కడ కానీ ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు, కాంట్రాక్టుల దగ్గర తీసుకోలేదు, ఉద్యోగస్తుల దగ్గర. నా జీవితం అంతా పేద ప్రజల కోసమే పయనించినాను. అదే దృక్పథంతో మానవ సేవ చేయాలనే దృక్పథంతోనే మా పాపకు కూడా నేను జగనన్న దగ్గర అడగటం, దేవుని ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులతో పాపకు వైఎస్ఆర్ పార్టీలో టికెట్ జీడీ నెల్లూరు రావటం, మీ అందరి సహకారం కూడా ఆమెకు ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మీకు నమస్కారం. ఏడుకొండల స్వామి ఆశీర్వాదంతో, మా అన్న జగనన్న గారి బ్లెస్సింగ్స్తో, మా నాన్న కోరిక మేరకు నాకు ఈరోజు జీడీ నెల్లూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ఛార్జ్గా ఇచ్చినారు. చిత్తూరు జిల్లాకు పెద్దాయన పెద్దిరెడ్డి గారి ఆశీర్వాదము, మా అన్న మిథునన్న దీవెనలతో ప్రతి ఒక్కరూ, చెవిరెడ్డి సారు, కరుణాకర్ రెడ్డి సారు, సజ్జల గారు, ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించి వాళ్ళ బిడ్డగా ముందుకు పంపించారు. మా నాన్న ఎలా ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారో అలానే నేను కూడా మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటానని, నన్ను నమ్మి నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించిన జగనన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, అలానే జీడీ నెల్లూరు మంచి మెజారిటీతో గెలిపించి అన్నకు కానుకగా ఇస్తానని భగవంతుడిని వేడుకుంటూ, అన్న ఇంకా 30 ఏళ్ళైనా జగనన్నే సీఎంగా ఉండాలని, ప్రతి ఒక్క పేద హృదయంలో దేవుడి స్థానంలో ఉండే జగనన్న ఎప్పుడు పేదల ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతుడిని వేడుకుంటాను.